హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలి. ఈరోజు నా రొటీన్ బ్లాగ్ అండి, మార్నింగ్ రొటీన్ లాగు. నేను పచ్చి కొబ్బరితో చట్నీ, టమోటా రసం ఏ విధంగా చేసుకున్నాననేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మనకి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఉల్లిగడ్డ కారమే కాకుండా ఇలా పచ్చిమిరపకాయలు, టమోటా వేసి పచ్చి కొబ్బరి చట్నీ అయితే చేసుకున్నామంటే అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. నేనైతే పచ్చి కొబ్బరి చట్నీకి ఒక టమోటా, 4 సన్న ఉల్లిగడ్డలండి 4 తీసుకున్నాను. 2 పచ్చి కొబ్బరి చిప్పలు అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనం పచ్చిమిరపకాయలు అయితే మన టేస్ట్కు తగినంత, కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. మేమైతే కొంచెం కారం తక్కువగా తింటాం కాబట్టి కొంచెం అయితే తక్కువగానే తీసుకున్నాను. అది మీ అవసరానికి, మీ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకోవచ్చు, ఉప్పు కారము. మనం ఉల్లిగడ్డలు, టమోటాలు, కొబ్బరి అన్నీ తరిగి పెట్టుకున్న తర్వాత ఒక స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని మన పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ, టమోటా అయితే తర్వాత పెట్టుకోవాలి. కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకున్నామంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా మొత్తం వేగిన తర్వాత టమోటా అయితే వేసుకొని బాగా వేగనిచ్చుకోవాలి. నేను ఇదే ఉల్లిగడ్డ తర్వాత తీసి రసంలో వేసానండి. ఉల్లిగడ్డలు బాగా వేగిన తర్వాత టమోటా రసం అయితే వీడియోలో చాలాసార్లు చూపించానని వీడియో అయితే తీయలేదు. కొబ్బరి చట్నీ ఒకటే వీడియో అయితే తీశాను. ఇలా టమోటాలు, ఉల్లిగడ్డలు మగ్గే వరకు ఉంచి దీంట్లోనే కొద్దిగా పసుపు, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకుంటాం కదా, దాంట్లో మనం ఉప్పు వేసుకొని తింటాం కాబట్టి ఇప్పుడైతే నేను సపరేట్ ఉప్పు అయితే వేయలేదండి, పచ్చిమిరపకాయలలోనే వేసాను. పసుపు, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకునే పేస్టు కొద్దిసేపు నూనెలో అయితే మగ్గనిచ్చుకోవాలి. ఇలా నూనెలో మగ్గడం వల్ల మనకు పచ్చివాసన పోతుంది, అలాగే కారం ఎక్కువగా అనిపించదు. ఇలా కొద్దిసేపు వేసి మగ్గనిచ్చుకోవాలి. బాగా నూనె తేలే వరకు అయితే మగ్గనిచ్చుకోవాలండి. ఇలా ఒకసారి కలిపి ప్లేట్ అయితే మూసి పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిచ్చుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు మనము ఎండబెట్టుకోకుండా ఇలా అయితే చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడన్నా చేసుకోకపోతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. ఇలా మగ్గిన తర్వాత మనం పచ్చి కొబ్బరి మిక్సీ పట్టి పెట్టుకొని ఉంటాం కదా, ఆ పొడిని మనం తిరువాతలో వేసుకొని కొద్దిసేపు అలాగే ఉంచాలండి. వెంటనే కలిపినామనుకోండి అడుగంటిపోతుంది. అలా కలపకోకుండా అట్లాగే జస్ట్ ఒక 2-3 నిమిషాలు అలాగే ఉంచి మొత్తం కొబ్బరి పొడి, టమోటా మనం తిరువాతను మొత్తం అయితే కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకోవడం వల్ల నూనెలో బాగా పట్టుకుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే అలాగే పెట్టి మగ్గనిచ్చుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే అలాగే ఉంచుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఈజీగా కొబ్బరి చట్నీ అయితే రెడీ అయింది. మీకు నచ్చినట్లయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇలా చేసుకొని మనం అన్నం కూడా, రైస్ కూడా దీంట్లోనే కలుపుకున్నామంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కొంచెం గరం మసాలా వేసి ఈ రైస్లోనే ఈ చట్నీలోనే రైస్ వేసామనుకోండి, టేస్ట్ అప్పటికప్పుడు తినడానికైతే టేస్ట్ అయితే బాగుంటుంది కొబ్బరి రైసు. ఒకసారి అయితే ఉప్పు అయితే చెక్ చేసుకోవాలి. నేనైతే పచ్చిమిరపకాయలలో వేసానని చెప్పాను కదా, ఒకటేసారి అయితే వేసాను, మళ్ళీ వేయలేదు. ఇలా మొత్తం పొడి పొడిగా అయ్యే వరకు అయితే ఉంచుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి కూర అయితే పక్కకు పెట్టుకోవాలి. ఇంకా నేను రొట్టెలు అయితే చేస్తున్నాను. ఆల్రెడీ నేను రొట్టెలు చాలాసార్లు చూపించానని తట్టేది చూపించలేదు, మరి ఒకసారి చూపిద్దాంలే అన్నట్టు అయితే చూపిస్తున్నాను. నేను సద్ద రొట్టె అయితే చేస్తున్నాను. నేను సద్ద రొట్టెలలోకి నువ్వులు వేసి చేస్తానండి.
నువ్వులు వేసుకోవడం వల్ల సద్ద రొట్టె టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. నేనైతే జొన్న రొట్టె కాకుండా సద్ద రొట్టెలు అయితే చేస్తున్నాను. నేను సద్ద రొట్టెలు పట్టించుకునేటప్పుడే మినపబెల్లు అయితే వేసి పట్టించుకొచ్చుకుంటాను. సద్దపిండిలో మినపబెల్లు వేయడం వల్ల మనకు ఎంతో బలం కదండి మినపబెల్లు. జొన్నలలో అయితే వేయను. ఇట్లా సద్ద రొట్టెలలో మాత్రమే సద్దలు, శనక్కాయ పప్పులు, శనగపప్పులు వేసి రొట్టె అయితే చేసుకుంటాను. ఇలా మొత్తం రొట్టె అయితే తట్టుకున్న తర్వాత బాగా ఎర్రగా కాల్చుకున్నామంటే సద్ద రొట్టె ఎర్రగా కాల్చుకుంటేనే బాగుంటుందండి. నేను సద్ద రొట్టె చేసిన అంటే ఎక్కువ శాతం ఎర్రగానే కాల్చుకుంటాను. అలా కాల్చుకోవడం వల్ల మనకు సాయంత్రానికి ఉన్న రొట్టె కరం అంటుంది, కరకరలాడుతూ ఉంటుందండి. మెత్తగా కావాలనుకున్నప్పుడు 2 రొట్టెలు మాత్రమే మెత్తగా చేస్తాను. 4-5 రొట్టెలు మాత్రం కరకర చేసి పెడతాను. ఇలా రొట్టె మొత్తం తట్టిన తర్వాత స్టవ్ పైన అయితే రొట్టె పెనం మీద వేసి కాల్చుకోవాలండి. రాని వాళ్ళు కూడా సద్ద రొట్టె అయితే ఈజీగా చేసుకోవచ్చు. మనం చపాతీ కర్రతో తిక్కుకున్నామంటే రొట్టె అయితే ఈజీగా వస్తుంది. నేనైతే చపాతీ కర్రతో ఎక్కువగా తిక్కను, వేళ్ళతోనే తడతాను. రాని వాళ్ళకైతే చెప్తున్నానండి, చేసుకోవాలనుకున్న వాళ్ళు చపాతీ కర్రతో కానీ తిక్కుకోవచ్చు. అన్నీ ఇలా రొట్టెలు అయితే కాలుతూ ఉన్నాయి. ఇట్లా రొట్టెలు గట్టిగా ఎర్రగా కాల్చుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ వచ్చేసి రొట్టె, టమోటా రసం, కొబ్బరి చట్నీ ఈ విధంగా అయితే చేశాను. మీరు ఏ టిఫిన్ చేశారనేది కామెంట్ అయితే పెట్టండి. మా వీడియోస్కి ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. Bye.
Take